ఒక అమ్మాయిగా పుట్టడం ఒక వరం. కానీ ఒక అబ్బాయి ఎందుకు యాంటీ లేడీ కమిటీ చైర్మన్గా అవ్వాల్సి వచ్చిందో, ఆ కమిటీ స్థాపించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టి యువతకు ఒక ఆదర్శంగా నిలిచాడో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చండి. సో ప్రతి ఒక్కరూ కంపల్సరీ వాళ్ళ వాళ్ళ జీవితాలలో బ్యాచులర్ ఫేస్ అనుభవించి తీరుతారు. సో మిమ్మల్ని మీరు ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు, ఎస్పెషలీ అబ్బాయిలు, వాళ్ళ గురించి ఏమేమి ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా కష్టపడతారు క్లియర్గా తెలుసుకోవచ్చండి. చాలా న్యాచురల్గా తీసాము. సో ఇప్పటివరకే పాటలు రిలీజ్ అయ్యాయి మ్యాంగో మ్యూజిక్ ద్వారా. సో అన్ని పాటలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. సో ప్రతి ఒక్క పాట ఒక్కొక్క వినూత్నంగా ఉంటుంది. సో ఒక పాట అయితే కంప్లీట్గా బ్యాచులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ పాటే మీకు ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ఇంకో పాట ఒక తల్లిదండ్రుల మీద ఒక అబ్బాయి చూపించే ప్రేమ ఒక కావ్య రూపంలో చూపించాము. సో ఇంకో పాట ఒక అమ్మాయి మీద ప్రేమో లేకపోతే మోహమో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎలాంటి పాట ఉంటుందో ఆ కావ్య రూపంలో చూపించాము. సో ఇంకో పాట ఒక లక్ష్య సాధన మార్గంలో ఎలాంటి అవరోధాలు వస్తాయి, దాని మూలన ఒక అబ్బాయి ఎలాంటి మానసిక సంఘర్షణ లోనవుతాడో క్లియర్గా చూపించాము. నమస్కారం అండి, నా పేరు జేపీ నవీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎల్ఆర్ ఫిలిం సర్క్యూట్స్ అండ్ మా డైరెక్టర్ లలిధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ ఈ మూవీ మొత్తం ఒక బ్యాచిలర్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఈ మూవీలో కూడా అలా మీకు ఏదో ఒకటి మీ లైఫ్లో ఖచ్చితంగా బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి మీకు కూడా ఒకటి అనుభవం అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూసిన తర్వాత మీరు కూడా ఫీల్ అవుతారు. అండ్ మా డైరెక్టర్ గారు రాసుకున్నప్పుడు కూడా మొత్తం ఈ స్టోరీ ఓన్లీ బ్యాచిలర్ ఓరియంటెడ్ స్టోరీగా రాసుకున్నారు. మొత్తం ఒక బ్యాచిలర్ లైఫ్ మొత్తం దీంట్లో కనిపిస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై కో స్టార్, ఇక్కడ లేరు అవైలబుల్లో, శ్రావణి శెట్టి. షీ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ పర్ఫార్మర్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంచిగా తీసామండి. నేను కూడా ఒక అప్కమింగ్ యంగ్స్టర్ని. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ తప్పకుండా అందరూ దీన్ని థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. యంగ్స్టర్స్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మేము కూడా మంచి మంచి సినిమాలు తీయగలం. సో మీ సపోర్ట్ అనేది ఈ చిన్న సినిమాలకు చాలా అవసరం. పెద్ద మూవీస్కి ఫ్యాన్ బేస్ ఉంటుంది, సో వాళ్ళు వెళ్తారు, ఫ్యాన్స్ ఉంటారు, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, వెళ్తారు, చూస్తారు. మాలాంటి చిన్న సినిమాలకి తప్పకుండా ఆడియన్స్ మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకర్ కొమాండూరి. సో నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ సార్ లలిధర్ సార్కి చాలా కృతజ్ఞతలు. అండ్ ఈ మూవీలో నేను చాలా షూటింగ్ అయినన్ని రోజులు చాలా ఎంజాయ్ చేస్తూ తీసాము. అంతే కష్టం కూడా ఉంది. అండ్ మా హీరో గారు నవీన్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే మా అందరికీ కూడా సపోర్ట్ ఇచ్చారు చేయడానికి. అండ్ ఈ మూవీ ఏంటంటే మొత్తం కంప్లీట్ బ్యాచిలర్ థీమ్ ఉంటుంది దీంట్లో. మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. మీ లైఫ్లో బ్యాచిలర్ యొక్క లైఫ్లో ఏమేమి ఉంటాయి కష్టాలు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇది నాకు ఫస్ట్ మూవీ.